వేణుగోపాల్ రెడ్డి గారు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు వెంకరెడ్డి గారికి, ఇందిరా గారికి, అదేవిధంగా హెచ్ఎంటీ వీక్షకులందరికీ శుభోదయం. చూసాం మనం ఈ వారం 10 రోజుల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు. భారత్ ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇందాక కాలర్ కూడా చెప్పారు, చాలామంది అభిప్రాయం కూడా ఏంటంటే యుద్ధం వస్తే బాగుండు, వాళ్ళు చచ్చిపోవాలి వీళ్ళు చచ్చిపోవాలి అనుకుంటారు, కానీ మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా పోయి పార్టిసిపేట్ చేస్తురా? ఒక సైనికుడు, తెలుగు సైనికుడు చనిపోయినప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు కన్నీరు పెట్టేంత పరిస్థితి అయింది. ఎందుకంటే ఓన్ చేసుకుంటా ఉన్నారు. ఆ నష్టం అనేటటువంటిది ఎవరు భరించలేని విధంగా జరుగుతుంది. అంటే గతంలో జరిగినటువంటి యుద్ధాలు 70వ దశకంలో, లేకపోతే 1972లో కానీ, అంతకుముందు 69లో జరిగినటువంటి, ఆ తర్వాత కార్గిల్ వార్ను మనం మన కళ్ళ ముందు, మన జనరేషన్ వాళ్ళు ముఖ్యంగా ఆ రోజుల్లో కార్గిల్ వార్లో ఇందాక ఇంద్రక గారు చెప్పినట్టుగా ఉదయం 2-3 గంటల దాకా చూసినట్టు, తెల్లారంగా లేవగానే 6 గంటలకు 5 గంటలకు అసలు అప్పుడు ఉన్నటువంటి సందర్భంలో కొన్ని మీడియా ఛానల్స్ ఉన్నప్పుడు కూడా అసలు ఏం జరిగింది, మన వాళ్ళు ఎంతమంది పోయారు, వాళ్ళు ఎంతమంది పోయారు, ఇలాంటివి చూస్తూ బాధపడుతూ ఉండేవాళ్ళం. యుద్ధం అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి విధంగా కాదు, ఈ రోజు జరుగుతున్నటువంటిది ఖచ్చితంగా ఉగ్రవాదులపైన, తీవ్రవాదులపైన, అదేవిధంగా తీవ్రవాదాన్ని ప్రోత్సహించేటటువంటి వాళ్ళపైన, వాళ్ళ యొక్క ఎక్కడైతే స్థావరాలు ఉన్నాయో వాటిని మట్టు పెడతాం తప్పితే ప్రజలపైన కాదు అని చెప్పి గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు చెప్పినటువంటి దాన్ని మనలాంటి వాళ్ళు స్వాగతించాలి. రెండవది, ఆర్థిక వనరులను దెబ్బతీసేటటువంటి క్రమంలో జరిగేటటువంటి ప్రయత్నం ఒకవైపు, అదేవిధంగా బయలేటరల్కి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. సైనికులకు వాళ్ళ యొక్క మనోనిబ్బరం దెబ్బతినకుండా వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేటటువంటి విధంగా ప్రభుత్వాలు వ్యవహరించాల్సినటువంటి విధంగా ఉంటుంది. దీంతో పాటుగా మనం ఒక తీవ్రవాద, ఉగ్రవాద కార్యకలాపాలను అణచివేయడానికి చేసే ప్రయత్నంలో ముఖ్యంగా మనం ఒక పాకిస్తాన్ పైన కాదు, చైనా కూడా, చైనా యొక్క పరిస్థితులను కూడా అధ్యయనం చేసినటువంటి ఇన్ని రోజులు మనం భయపడుతూ వచ్చినటువంటి సందర్భంలో భారత్ను చూసి చైనా ఈరోజు భయపడేటటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆయుధ సంపత్తి కానీ, టెక్నాలజీని వాడుతున్నటువంటి తీరు కానీ. జ్యోత్స్న గారు, భారత్ జోలికి వెళ్తే మన పని కూడా పాకిస్తాన్కి అయినటువంటి విధంగా జరుగుతుందనేటటువంటి ఒక బలమైనటువంటి హెచ్చరికను ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశం మనందరం కూడా ఇవాళ, పార్టీలు వేరు,